హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ అడుగంటుతోంది. విచ్చలవిడిగా బోర్లు నీటి నిల్వలను తోడేస్తున్నాయి. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అధ్యయనంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. సిటీలోని 32 ప్రాంతాల్లో ప్రమాదకరంగా భూగర్భ జలాలున్నాయని చెప్పారు. ఢిల్లీతో పోల్చితే మనమే డేంజర్ జోన్లో ఉన్నామని చెప్పింది కేంద్రం. హైదరాబాద్ లో భూగర్భ జలాలను బోర్లు పీల్చేస్తున్నాయి. దీంతో గ్రౌండ్ వాటర్ అడుగంటిపోతోంది. ఎక్కువ జనాభా ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి సిటీలతో పోలిస్తే హైదరాబాద్లోనే భూగర్భ జలాల విచ్చలవిడి వాడకం ఎక్కువగా ఉంది. గ్రౌండ్ వాటర్ తోడడం ఎక్కువగా జరుగుతున్న మెట్రో సిటీల జాబితాలో హైదరాబాదే టాప్ ప్లేస్లో ఉంది. కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల రిలీజ్ చేసిన డైనమిక్ గ్రౌండ్ వాటర్ అసెస్మెంట్ రిపోర్ట్లో పలు ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 620 యూనిట్లలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అధ్యయనాలు చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో భూగర్భ జలాల వాడకం చాలా అధికంగా ఉన్నట్టు తేలింది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ పరిధిలోని 32 ప్రాంతాల్లో భూగర్భ జలాల తోడివేత, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ క్రిటికల్ కేటగిరీల్లో ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. 15 ప్రాంతాల్లో పరిధికి మించి నీటిని తోడేస్తున్నారు. చార్మినార్, అంబర్పేట, గోల్కొండ, ఆసిఫ్ నగర్, సైదాబాద్, ఖైరతాబాద్, అమీర్పేట, హిమాయత్ నగర్, బాలానగర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, హయత్ నగర్, షేర్లింగంపల్లి, సరూర్ నగర్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కేటగిరీలో ఉన్నాయి. అదే సమయంలో మారేడుపల్లి, బండ్లగూడ, ముషీరాబాద్, నాంపల్లి, షేక్పేట, సికింద్రాబాద్, కీసరా, బాజ్పల్లి ప్రాంతాలు క్రిటికల్ కేటగిరీలో ఉన్నట్టు తేలింది. ఇక తిరుమలగిరి, అల్వాల్, మేడ్చల్, గట్కేసర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, మోయినాబాద్, కందుకూరు, కొత్తూరు ప్రాంతాలు సెమీ క్రిటికల్ లిస్టులో ఉన్నాయి. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కేటగిరీలో ఉన్న ప్రాంతాల్లో భూగర్భ జలాల తోడివేత 100% దాటుతుంది. క్రిటికల్ కేటగిరీలోని ప్రాంతాల్లో 90% నుంచి 100% వరకు తోడుతున్నారు. సెమీ క్రిటికల్ కేటగిరీలో 70 నుంచి 90% వరకు బోర్ల నుంచి నీటిని పీల్చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కేటగిరీలో 23 ప్రాంతాలుంటే అందులో 15 సిటీలోనే ఉండడం మరింత ఆందోళన కలిగిస్తుంది. సిటీతో పాటు నిజామాబాద్, ఆదిలాబాద్, చౌదరిగూడెం, పటాన్చెరు, ఆత్మకూరు, నారాయణపూర్, రఘునాథపాలెం, మునుగోడు ఆ కేటగిరీలోనే ఉన్నాయి. క్రిటికల్ విభాగంలో 19 ప్రాంతాలు, సెమీ క్రిటికల్ కేటగిరీలో 105 ప్రాంతాలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ జనాభా ఈ మధ్య కాలంలోనే 1 కోటి దాటింది. అదే ఢిల్లీ జనాభా మన సిటీతో పోలిస్తే 3 రెట్లు ఎక్కువ. దాదాపు 3.5 కోట్ల మంది జనాభా ఉన్న ఢిల్లీ భూగర్భ జలాల వినియోగం విషయంలో మనకన్నా నయమనిపించేలా ఉంది. ఎక్కువగా భూగర్భ జలాలు తోడేస్తున్న జాబితాలో 2వ ప్లేస్లో ఉన్న అక్కడి 21 ప్రాంతాలే క్రిటికల్ ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ కేటగిరీలో ఉన్నాయి. ఇక మనంత జనాభా ఉన్న బెంగళూరులో జస్ట్ 16 చోట్లనే భూగర్భ జల వినియోగం ఎక్కువగా ఉంది. ఇక ఢిల్లీ, బెంగళూరు, ముంబై లాంటి నగరాలు హైదరాబాద్తో పోలిస్తే వాటి పరిధి, జనాభా ఎక్కువే అయినా కూడా అక్కడ భూగర్భ జలాల వాడకం తక్కువగా ఉంది. దానికి కారణం ఆ సిటీల్లో భూగర్భ జల వినియోగంపై కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. అనుమతులు కూడా తక్కువగా ఇస్తున్నారు. వీలైనంత ఎక్కువగా మున్సిపల్ వాటర్ను సప్లై చేస్తున్నారు. దీంతో అక్కడ భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గింది. కానీ హైదరాబాద్ సిటీ పరిధిలో ఇటీవలి కాలంలో పెరిగిపోతోంది. క్యూర్ రీజియన్లోకి మరిన్ని ప్రాంతాలు రావడం, డెవలప్మెంట్ యాక్టివిటీలు పెరగడం, స్కై రైజ్లు, ఇండిపెండెంట్ ఇండ్ల నిర్మాణాలు పెరిగిపోవడం లాంటి కారణాలతో ఇబ్బడి ముబ్బడిగా బోర్లు తవ్వేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం సిటీలో కేవలం 2 లక్షల వరకే బోర్లున్నా అనధికారంగా వేస్తున్న బోర్లు 10 లక్షలకు పైగానే ఉంటాయన్నది అధికారులు చెబుతున్న మాట. కనీసం 500 అడుగుల లోతులో బోర్లు వేస్తున్నారు. స్కై రైజ్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో అయితే అది 2000 అడుగులను దాటిపోతున్నాయి. దీంతో సిటీలో భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఏటా సిటీలో 6.16 కోట్ల క్యూబిక్ మీటర్ల మేర నీటిని తోడేస్తున్నారు. అందులో సేఫ్ జోన్ అన్నదే లేకుండా పోతోంది. 2.05 కోట్ల క్యూబిక్ మీటర్ల నీళ్లు ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. క్రిటికల్ కేటగిరీలోని ప్రాంతాల్లో 3 కోట్ల క్యూబిక్ మీటర్లు, సెమీ క్రిటికల్ ప్రాంతాల్లో 1.4 కోట్ల క్యూబిక్ మీటర్ల వరకు నీటిని భూగర్భం నుంచి తోడుతున్నారు. భౌగోళిక పరిస్థితులు హైదరాబాద్ సిటీని దారుణమైన పరిస్థితుల్లో నిలబెడుతున్నాయి. దక్కన్ పీఠభూమిపై ఎత్తైన ప్రాంతంలో ఉండడం, ఎక్కువ రాతి పొరలే ఉండడంతో వాడుకున్నంతలా భూగర్భ జలాలు రీఛార్జ్ కావడం లేదు.
అంటే ఏటా 1000 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవుతున్నా భూమిలో ఇంకుతున్న జలాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. మొత్తం డ్రైనేజీలతో వృధా అయిపోతున్నాయి. ఇదే టైంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో మాత్రం ఎక్కువ భాగం మెత్తటి నేలలే ఉండడంతో నీళ్లు ఇంకే గుణము ఎక్కువగా ఉండి రీఛార్జ్ అవుతున్నాయి. మరోవైపు మన దగ్గర ఇంకుడు గుంతలు తక్కువే ఉన్నాయి. కేవలం 10% ఉన్నాయి. కానీ ఢిల్లీ, బెంగళూరు లాంటి సిటీల్లో వీటి సంఖ్య 30% పైగానే ఉందని రిపోర్టులు అంటున్నాయి. దీంతో ఆ సిటీల్లో గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇప్పటికైనా సిటీలో గ్రౌండ్ వాటర్ వినియోగంపై కఠినమైన నిబంధనలు విధించాలని నిపుణులు అంటున్నారు. గ్రౌండ్ వాటర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్, ఇంకుడు గుంతల ఏర్పాట్లపైన పబ్లిక్కు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. రాష్ట్రంలోని నీళ్ల నాణ్యతపైన రిపోర్ట్లో కేంద్రం ఆందోళనకరమైన అంశాలను వెల్లడించింది. ఆర్సెనిక్, లవణీయత లాంటి సమస్యలేవీ లేనప్పటికీ రాష్ట్రం ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్య మాత్రం అలాగే ఉందని రిపోర్టు పేర్కొంది. పోయిందనుకున్న ఫ్లోరైడ్ మహమ్మారి ఇప్పటికీ రాష్ట్రంలోని భూగర్భ జలాల్లో ఉన్నట్టు రిపోర్టు వెల్లడించింది. మొత్తంగా స్టడీ చేసిన 620 ప్రాంతాల్లో 78 ప్రాంతాలు ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలుగా ఉన్నట్టు తెలిపింది.